జింబాబ్వేలో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో వైభవ్ 2 అర్ధశతకాలతో సహా మొత్తం 151 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించడంతో పాటు చివరి మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. ఈ 2 అవార్డులు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడుగా వైభవ్ నిలిచాడు. వైభవ్ దూకుడు ఆడిన బ్యాటింగ్ టీమిండియా కూడా కలిసి వచ్చింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా తొలిసారి ఒక టీ20 సిరీస్ ను గెలుచుకుంది. అది కూడా క్లీన్ స్వీప్ తో. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన కోసం వైభవ్ ఎంపికైనప్పటికీ ఇంగ్లాండ్ పర్యటనలో అతనికి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అయితే ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్లు అతను రాణించలేకపోయాడు. ఇక ఆ సిరీస్ వైఫల్యాన్ని పక్కన పెట్టి జింబాబ్వేలో మరోసారి తనదైన దూకుడు శైలిని ప్రదర్శించాడు. జింబాబ్వే పర్యటనలో అతని అద్భుత ప్రదర్శన తర్వాత వైభవ్ సూర్యవంశి మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. జింబాబ్వే పర్యటన తర్వాత భారత జట్టు వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ భారత జట్టు 2 టెస్టుల సిరీస్ లో ఆడనుంది. ఆ సిరీస్ ఆగస్టు 15న ప్రారంభం కానుంది. అయితే వైభవ్ సూర్యవంశి ప్రస్తుతం భారత జట్టు టెస్టు జట్టులో లేనందున అతనికి ఆడే అవకాశం లేదు. కాబట్టి అతను అక్టోబర్ లో టీమిండియా జెర్సీలో కనిపిస్తాడు. శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు వస్తుంది. ఈ పర్యటనలో భారత్ వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ తో పాటు 5 టీ20ల సిరీస్ లో టీమిండియాతో వెస్టిండీస్ తలపడనుంది. భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. ఇక వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అక్టోబర్ 6 నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో వైభవ్ సూర్యవంశి మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ సమయంలో భారత గడ్డపై అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన వైభవ్ టీమిండియా జెర్సీని ధరించి వెస్టిండీస్ తో స్వదేశంలో ఆడడం ఇదే మొదటిసారి కానుంది.